అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక బీచ్ రోడ్డులో యోగా ఆంధ్ర కర్టెన్ రైజర్ కార్యక్రమం బుధవారం జరిగింది. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే గణబాబు, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే నెల ప్రధాని మోదీ స్వయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విశాఖలో పాల్గొంటున్నారని, దీనికి సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. Stop here. Stop there. One more, down. Straight. Deep breathe. Breathe out. Just close your eyes. Deep breathe. Breathe out. Open your eyes. Next. నడుమును టచ్ చేసుకోండి. నెమ్మదిగా స్లోగా హెడ్ బ్యాక్ చేసుకోండి. Yes, very good. Very good. వెరీ గుడ్. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరగబోయే కార్యక్రమానికి కర్టెన్ రైజర్గా నెల రోజు పాటు జరగబోయే కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ఈరోజు జరుపుకున్న ఈ వేదికలో నాతో పాటు చీఫ్ గెస్ట్గా పాల్గొంటున్నటువంటి గౌరవ విప్ మరియు శాసన మండలి సభ్యులు వేపడ చిరంజీవిరావు గారికి, గౌరవ విప్ మరియు వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి టీచర్స్ అసోసియేషన్, యోగా టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ యోగా సంస్థ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. అందరికీ నమస్కారం. ఇంకొక 10-15 నిమిషాలు ఇలా ఎండలో ఉన్నా పర్లేదు, మనకి డి విటమిన్ అవుతుంది, ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి. మానసిక ఒత్తిళ్ళకి మనం నిత్యం అన్ని రకాల ఉద్యోగస్తులు కావచ్చు, మాలాంటి రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అసలు మందు లేదు అని డాక్టర్లు కూడా మీ మనసును మీరు ఆధీనం చేసుకోవడానికి యోగాకు వెళ్ళండి అని చెప్పే రోజులు ఇప్పుడు ఉన్నాం. మన అదృష్టం విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో అన్ని రంగాల్లో విశాఖకు ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. అది క్రీడలు అవ్వచ్చు, లేకపోతే పారిశ్రామిక ప్రగతి కావచ్చు, లేకపోతే అది పర్యాటక పరంగా కావచ్చు, విశాఖకు ఒక ప్రత్యేక స్థానం ప్రపంచ పటంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఈరోజు రేపు జూలై 21న యోగా ద్వారా అది సాధ్యపడుతున్నందుకు ప్రత్యేకంగా దానికి కారకులైన వారందరికీ, జిల్లా యంత్రాంగం కావచ్చు, మా కలెక్టర్ గారి నుంచి నరేంద్ర మోడీ గారు,